ప్రకాష్ రాజ్ పదే పదే ఇలాంటి ఈ అంశాలని ప్రస్తావిస్తూ వస్తున్నారు కదా అవును అన్నది ఇప్పుడు ఒక చర్చ. అవును ఎందుకంటే ప్రకాష్ రాజ్ ఇప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడు ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీని ఒక కామెంట్ చేశారు. బట్ దీనిపైన మనం ఇప్పుడు వేరే దీనికి సంబంధించిన కోణమే, బట్ వేరే మనం స్టెప్ మారుతున్నానని అనుకోవద్దు. బట్ నాగబాబు, సినీ యాక్టర్ నాగబాబు దాని మీద రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి కొంచెం ఒక రకంగా డైరెక్ట్ అటాక్కి దిగారు. ప్రకాష్ రాజ్ మీరు నాస్తికుడని చెప్పారు, అయితే మీ తల్లి అంత్యక్రియలను ఆవిడ విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకొని క్రైస్తవ పద్ధతిలో నిర్వహించారు. అవును, అది కొడుకుగా మీ బాధ్యత, మేము దాన్ని గౌరవించాం. అదే భావంతో మీరు కోట్లాది మంది నమ్మకాన్ని గౌరవించాలి అంటూ ఒకటి మాట్లాడారు. అంటే యాక్చువల్గా ప్రకాష్ రాజ్ అంటే మెగా ఫ్యామిలీ అంటే ప్రకాష్ రాజ్ అంటారు. మా ఎన్నికల్లో కూడా ప్రకాష్ రాజ్ అభ్యర్థిత్వాన్ని ప్రెసిడెంట్కి నిలబెట్టిందే మెగా ఫ్యామిలీ. నాగబాబు అపీల్ చేశాడు. నాగబాబు కాళ్ళు అంటారు కదా, చెప్పులు అరిగేలా అందరి దగ్గరికి ఫోన్లు చేసి తిరిగి గెలిపించాలని కోరిన నాగబాబు ఇప్పుడు తప్పుపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అవును, అంటే నాగబాబు స్టాండ్ చాలా క్లియర్ అండి. ఆయన అంటే ప్రో హిందుత్వ ఉన్నారు వాళ్ళు. అయితే ప్రకాష్ రాజు కొంచెం ఆ ఏరియాలో క్రిటికల్గానే వ్యవహరిస్తున్నాడు మొదటి నుంచి. ఆయన రంగస్థలం నుంచి రావడము, ఆ సాహిత్యంతో కొంత పరిచయం ఉండటము, ఆ స్క్రిప్టుల గురించి తెలిసి ఉండటము, ఇది ఒక అడ్వాంటేజ్గా మారింది ఆయనకి. మారింది. ఆయన మీద అందరూ సినిమా రచయితలు కూడా మాట్లాడుతున్నారు ఆయన మీద. అంటే ఆయనతో పరిచయం ఉన్నటువంటి మరుధూర్ రాజా గారు లాంటి వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదిక మీద ప్రకాష్ రాజ్ ఇలా మాట్లాడి ఉండకూడదు అన్న ధోరణిలో అభిప్రాయ ప్రకటనలు చేస్తున్నారు. అందులో భాగమే ఇప్పుడు నాగబాబు కొంచెం వాయిస్ రైజ్ చేసి మాట్లాడాడు. అయితే ఇక్కడ ఆయన మదర్ అంత్యక్రియలు జరిగిన మాట వాస్తవమే. అంటే ఆవిడ ఆ పద్ధతుల్లోనే జరిగినాయి. అవును, క్రైస్తవ మత ఆచారాల ప్రకారమే జరిగింది. అయితే ఆయన చెప్పాడు స్పష్టంగా సోషల్ మీడియాలో ఆ వ్యవహారం గురించి చెబుతూ, ఆవిడ నమ్మకాలని నేను కాదని అనలేను, అంటే ఆవిడ నాతో కన్విన్స్ కాలేదు కాబట్టి ఆవిడ పద్ధతిలో అది చేశాను అని జరిగేందుకు నేను అనుమతి ఇచ్చాను, అలాగే జరిగిపోయింది. అది ఓకే, దీన్ని డెమోక్రటిక్గా చూస్తున్నాను నేను అని అన్నాడు ఆయన. అంటే ఇక్కడికి వచ్చేసరికి దీంతో కంపేర్ చేసి మాట్లాడటం అనేది కొంచెం ఇబ్బందికరం. దేంతో ఇప్పుడు ఆయన బయట ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటారు, రెండింటికి లింక్ చేయడం లేదు. అంటే లింక్ చేయటం చాలా, ఆయన ఒక్కడే కాదు, చాలా మంది మాట్లాడుతున్నారు. నాగబాబు ఒక్కడు మాట్లాడుతున్న మాట కాదు. చాలా మంది ప్రకాష్ రాజుని ఖండిస్తున్న వాళ్ళందరూ ఈ పోలిక తీసుకొచ్చి మాట్లాడుతున్నారు.